ఒక రోజు ఒక వ్యక్తి ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వచ్చారు. నేను చాలా స్ట్రెస్, ఎవరి దగ్గర అయితే వీళ్ళు డబ్బు తీసుకున్నారో అతని దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసిందట. అతను ఈ టైంలో ఎవరొచ్చారా అనుకుంటే ఆలోచించండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ పాత్ర ఎలా పోషిస్తున్నారు అని. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఒక రోజు ఒక వ్యక్తి ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వచ్చారు. నేను చాలా స్ట్రెస్కి గురవుతున్నానండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో కౌన్సిలింగ్ కావాలండి అని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. సో మీ లైఫ్లో జరిగిన కొన్ని సిరీస్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ చెప్పండి అని వారు అడిగినప్పుడు అతను వాటితో పాటు ఒక చక్కని ఇన్సిడెంట్స్ గురించి కూడా చెప్పారట. ఆ రోజు ఆ స్టోరీ విన్న తర్వాత నాకు కూడా మీ అందరితో దాన్ని షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అతని భార్య చక్కగా ఒక సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేసింది అనేది నాకు కూడా చాలా నచ్చింది. ఆ రోజు వీధంతా సైలెంట్ గా ఉంది. రాత్రి 10-10:30 సమయం. ఆ వ్యక్తి బెడ్రూమ్ లో కూర్చొని ఉన్నాడు. అతని భార్య పని ముగించుకొని తన భర్త ఉన్నటువంటి ఆ బెడ్రూమ్ లోకి వచ్చింది. తన భర్త ఎప్పుడూ వార్తలు వింటూ ఆ వార్తల్ని తనతో షేర్ చేసుకుంటూ యాక్టివ్గా ఉండేవాడు. కానీ ఆ రోజు ఎందుకో డల్గా నిశ్శబ్దంగా ఉండటం గమనించి ఏంటండి ఏమైంది అని అడిగింది. ఏమీ లేదు అన్నారు. మరలా అలాగే ఉండటంతో మరలా కాసేపటికి మరలా అడిగిందట. అడిగినప్పుడు ఏమీ లేదు, మనం పలానా వ్యక్తి దగ్గర మనం 2 లక్షల రూపాయలు వడ్డీకి తీసుకున్నాం కదా, అది రేపటితో రెన్యువల్ అయిపోతుంది, డ్యూ డేట్ అయిపోతుంది, కాబట్టి రేపు మనం లేచిన తర్వాత టీ తాగే టైంకి అతను వచ్చి మనీ కలెక్ట్ చేసుకుంటాడు, కానీ మనీ అరేంజ్ అవ్వలేదు అన్నాడట. మరి ఏదో ఒక రకంగా ప్రయత్నించకపోయారా అని అడిగితే లేదు, నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ ఎక్కడా దొరకలేదు, బంగారం కూడా బ్యాంకులోనే ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడట. అప్పుడు ఆ భార్య వెంటనే ఆలోచించకుండా లేచి బయటికి వెళ్ళి వీధిలో నడుచుకుంటూ వెళ్తుందంట. ఆయన ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటే సరే ఇక ఆయన నిస్సహాయ స్థితిలో అసలే దుఃఖంతో వేదనతో ఉండేసరికి ఇక ఆయన ఆగిపోయాడట. ఆవిడ వెళ్ళి ఎవరైతే ఆ వీధిలో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఎవరి దగ్గర అయితే వీళ్ళు డబ్బు తీసుకున్నారో అతని దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసిందట. అతను ఈ టైంలో ఎవరొచ్చారా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూస్తే పలానా ఆవిడ. ఇదేంటమ్మా ఈ రాత్రికాల సమయంలో వచ్చారు అంటే, మీ దగ్గర మా వారు 2 లక్షల రూపాయలు వడ్డీకి తీసుకున్నారు కదండి అంటే, అవునమ్మా తీసుకున్నారు అన్నాడట. కొంచెం మాకు 2 నెలలు సమయం ఇవ్వండి, మేము ఇప్పుడు డబ్బు కట్టలేకపోతున్నాము, సో మాకు 2 నెలల సమయం ఇవ్వండి అని అడిగితే, అంత అర్ధరాత్రి పూట ఆవిడ వచ్చి అలా అడుగుతుంటే అతను ఏమి అనలేక ఇక అతను కూడా సైలెంట్ అయిపోయి సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నారో సరేలే అని చెప్పి సరేనమ్మా అని చెప్పి అన్నారట. సరే ఇక ఆయనతో మాట్లాడింది, మరలా ఇంటికి వచ్చింది. ఇక ఆ భర్త దగ్గరకు వచ్చిన తర్వాత ఆ భర్త ఆమెతో ఏంటమ్మా ఇలా రాత్రికాల సమయంలో అలా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా, ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, సో భర్త అలా అడగగానే ఆ భార్య చెప్పింది, ఏమండి సమస్యలు అనేటివి అందరికీ వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి, అందరికీ వస్తాయి, కానీ సమస్య వచ్చినప్పుడు బాధపడిపోతూ అలా ఎంతకాలం అని దాన్ని మోస్తాము, సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది అని నాకు అనిపించింది. అందుకే మీరు స్ట్రెస్లో ఉన్నారు కనుక మీకు ఏమీ గుర్తుకు రావటం లేదు, మీకు ఏ ఆలోచన లేదు, మీరు బాధపడిపోతూ ఉన్నారు, అందుకని సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది అని నాకు అనిపించింది. అందుకే నేను ఏం చేశాను, జస్ట్ వారింటికి వెళ్ళి మరి మా వారు ఇలా ఇవ్వాలంట కదా, మరి మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేము, నేనేం వారిని అడగద్దు అనటం లేదు, వారికి ఇవ్వము అని చెప్పలేదు, కొంచెం ఒక 2 నెలల సమయం ఇవ్వండి అని గౌరవ మర్యాదలతో చెప్పి వచ్చానండి అంది. సో డోంట్ క్యారీ యువర్ వరీస్, నెవర్ క్యారీ యువర్ వరీస్. ఆ టైంలో స్ట్రెస్ ఉంటుంది కాదనట్లేదు, కానీ కొంచెం ఫ్రీ మైండ్తో కొంచెం నిదానంగా ఆలోచిస్తే తప్పకుండా ఏదో ఒక థాట్ వస్తుంది.
ఒక చిన్న చిరునవ్వుతో ఎవరి దగ్గరికైనా వెళ్ళి రిక్వెస్ట్ కానీ పర్మిషన్ కానీ లేదా ప్లీజ్ కానీ చేసినట్లయితే 90% వారు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒక భార్య ఒక పీస్ఫుల్ మైండ్తో, ఒక కామ్ మైండ్తో తన భర్త యొక్క స్ట్రెస్ని అధిగమించేలా చేసింది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు వర్రీ అవ్వకండి, సొల్యూషన్ ఆలోచించండి. మనందరికీ తెలిసిందే కదా, కష్టాలు పీపుల్స్కి కాకపోతే యాపిల్స్కి వస్తాయా అని. వస్తాయండి, మనందరికీ కష్టాలు వస్తాయి. కాకపోతే ఆ సమయంలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనే దాని మీదే మన జీవితం యొక్క ఆనందం డిపెండ్ అయి ఉంటుంది. స్మైల్ అవే, లెట్ ఆల్ ది వరీస్ గో. మహిళలందరూ ఈ విషయం గుర్తుపెట్టుకొని ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు భర్తకు కానీ కుటుంబంలో కానీ ఆ సొల్యూషన్ ఇచ్చే విధంగా మీ పాత్ర ఉండాలే కానీ ఆ సిట్యుయేషన్ ని మరింత పెద్దది చేసే విధంగా మీ పాత్ర ఎప్పుడూ ఉండకూడదు. అయితే కామ్గా ఉండండి, లేదా ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి, కష్టం వచ్చినప్పుడు మీ పాత్ర ఎలా పోషిస్తున్నారు అని ఆలోచిస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి.